సంపూర్ణ రామాయణం గురించి ఒక మాట మాట్లాడారు మీరు. సంపూర్ణ రామాయణం గురించి ఎంత మాట్లాడినా ఉంది ఇది. శోభన్ బాబు గారు డిసప్పాయింట్ అయ్యారని చెప్పారు మీరు సినిమా చేసిన తర్వాత. రామారావు చూపిస్తే రామారావు గారి సినిమా చూసి రాముడు, కృష్ణుడు, దేవుడు, వెంకటేశ్వర స్వామి అంటే ముందు మనకు కనిపించేది ఎన్టీ రామారావు గారి. ఆ రోజు డిసప్పాయింట్ అయిన శోభన్ బాబు గారు 100 days తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడదే అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతుందో తంట. జగకుమార్ గారు నమస్తే అండి. నమస్తే. మన ఎపిసోడ్లు నడుస్తున్నాయి. అయితే మనం సంపూర్ణ రామాయణం గురించి ఒక మాట మాట్లాడారు మీరు. సంపూర్ణ రామాయణం గురించి ఎంత మాట్లాడినా ఉంది ఇది. ఓకే, బాబు గారి సంపూర్ణ రామాయణం, శోభన్ బాబు గారు హీరోగా. ఏది ఆ శోభన్ బాబు గారు డిసప్పాయింట్ అయ్యారని చెప్పారు మీరు సినిమా చేసిన తర్వాత. సంపూర్ణ రామాయణం రిలీజ్ అయింది. ఓకే, రిలీజ్ అయిన తర్వాత అది ఫస్ట్ వీక్ బాగా ఆడలేదు, చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఓహో. సో అందరూ చాలా ఫీల్ అవుతున్నారు అది సినిమా ఆడలేదు పోయిందని. దానికి ఎక్కువగా శోభన్ బాబు గారికి ఫస్ట్ ఇప్పుడు రాముడు క్యారెక్టర్ వేయటం, అది తను ఫిట్ అవుతాడో ఫిట్ అవ్వలేదో, అసలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేటటువంటి మీమాంసలో ఉండేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత డిసప్పాయింట్మెంట్. సరే, మేము పనిచేసిన వాళ్ళు టెక్నీషియన్స్ కూడా బాధపడతాం కదా. సరే, నేను లంచ్కని పాండిబజార్ నడిచి వెళ్తున్నా రోడ్డు దగ్గరగా, ఇంతలోకి వైట్ ఫియట్ కార్ వచ్చి ఆగింది. తీరా చూస్తే శోభన్ బాబు గారు. ఓకే, ఏం తమ్ముడు సినిమా ఎలా ఉంది అని అడిగారు. అడిగితే బాగాలేదంటున్నారండి, కలెక్షన్స్ కూడా పెద్దగా లేవు అని అంటే, బండిలో కూర్చోని అన్నాడు. అని కూర్చున్నాను, ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సో సినిమా చాలా కష్టపడి చేశాము, డిసప్పాయింట్ అయింది. ఆయన ఫేస్లో కూడా చాలా అసంతృప్తి, చాలా ఫీల్ అవుతూ కనిపించింది నాకు. కనిపించిన తర్వాత నన్ను పాండిబజార్లో హోటల్ దగ్గర డ్రాప్ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ వీక్ కొంచెం పికప్ అయినట్టు అని అనిపించింది. థర్డ్ వీక్ నుంచి అందుకుందండి, చాలా అద్భుతంగా ఆడింది సినిమా సంపూర్ణ రామాయణం. చాలా చోట్ల 100 days ఆడింది. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రామారావు గారికి చూపించారు. రామారావు గారికి చూపిస్తే రామారావు గారి సినిమా చూసి బాపు గారిని భుజం తట్టారు. చాలా బాగుంది బ్రదర్, చాలా బాగా తీశారు, ఇంతకన్నా ఎవరో తీయలేరని అన్నారు. అదే అంతకుముందు సంపూర్ణ రామాయణం తీద్దామనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళి రామారావు గారిని కలిశారు. బాపు గారును ముళ్ళపూడి వెంకటరమణ గారు, నిడమర్తి సత్యం గారు. నిడమర్తి సత్యం గారు ప్రొడ్యూసర్గా ఆయన మిసెస్ పద్మాక్షి పేరే వేశారనుకోండి. వీళ్ళెళ్ళు కలిస్తే ఎవరు రాముడు అనంటే శోభన్ బాబు అని అన్నారు. అనంటే ఆయన కొంచెం జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటటువంటి మనసులో ఆయనకి ఉన్నా సరే, సో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది రామారావు గారు. తర్వాత అప్పటికే వీళ్ళు ప్లానింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత షూట్కి వచ్చింది. షూట్కి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారు ఆ సినిమాతో 6 o'clockకి వెళ్ళిపోదాం అనేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సో షూట్ అయిపోయిన తర్వాత 6 o'clockకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, శోభన్ బాబు గారు వెళ్ళిపోయేసరికి ఏంటి వెళ్ళిపోయాడు అని అంటే, నెక్స్ట్ డే శోభన్ బాబు గారు వచ్చిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి, మీరు 6 o'clockకి వెళ్ళిపోతే ఈ సినిమా చేయటం కష్టం అండి. ఓకే, అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, జమున గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు, ధూళిపాళెం ఉన్నాడు, సత్యనారాయణ ఉన్నాడు, పెద్ద కాస్టింగ్ అది సంపూర్ణ రామాయణం. సో చంద్రమోహన్ ఉన్నాడు. సో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వాళ్ళ 4 భార్యలు, తర్వాత దశరథుడు, ఆ దశరథుడికి 4 భార్యలు, అందులో జమున, శ్రీరంజని, ఇలాగ ఇంతమంది కాస్టింగ్ ఉన్నారు. సో అప్పుడు నేను వాళ్ళు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఆ సినిమా తర్వాత మాత్రం 6 o'clock వరకు తర్వాత నేను చేయనని నిర్ణయించుకున్నాడు. సంపూర్ణ రామాయణం మాత్రం 6 o'clock వరకు
చేశాడు. అదే 6 తర్వాత చేయను అనేది ఆయన డెసిషన్. డెసిషను. బట్ ఈ సినిమా అయితే 6 ఈ తర్వాత సినిమా కూడా చేశాడు. Hmm. చేశాడు, బాగా కోఆపరేట్ చేశాడు. తర్వాత ఆయన మేకప్ వేసుకోవటానికి నీలమేఘశ్చాయుడు కదా రాముడు. ఆయన ఇంక చెస్ట్ అంతా విప్ మీదంతా హెయిర్ ఉంటుంది. పాప 4 గంటలకు లేచేవాడండి ఆయన. 4 గంటలకు లేస్తే ఆయన మిస్సెస్ ఏమో రాజన్ తీసుకొని ఇదంతా గీకడం. తర్వాత వచ్చిన తర్వాత బాడీ అంతా బ్లూ పెయింట్ వేయటం. బ్లూ పెయింట్ వేస్తే చురుకు అనేది మండిపోద్ది కదా, మండిపోద్ది. సో బాడీ అంతా వేయాలి. ఆ మేకప్ అయిన అప్పారావు అని ఆయన చాలా కష్టపడ్డాడు. ఆ సినిమాకి చాలా కష్టపడి పనిచేశారు అందరూ. సో నాకు ఒకరోజు ముందు చెప్పాలి అనేవాడు. ఆయనకి షూటింగ్ షెడ్యూల్ ముందు ఒకరోజు ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఇదంతా చేసుకుని వస్తాను అని చెప్పాడు. 9 గంటల వరకు చేశాడు ఆయన. నైట్ 9 గంటల వరకు చేశాడు. ఆ సినిమా బిగినింగ్ దానికి ఏమైందంటే బాపు గారి డిజైన్స్ ఏదో పిల్లల బొమ్మల పుస్తకంలాగా ఉంది అనేటటువంటి టాక్ వచ్చింది మొట్టమొదట్లో. టైటిల్ కార్డులో వచ్చే బొమ్మలు టైటిల్ కార్డ్స్ అంటే బొమ్మలు. సో బొమ్మల పిల్లల పుస్తకంలో రామాయణం లాగా ఉంది ఏమిటనేటటువంటి టాక్ వచ్చింది అది. అయితే తర్వాత సినిమా చూడగా సెకండ్ వీక్ నుంచి బాగుందన్నారు. థర్డ్ వీక్ నుంచి పికప్ అయ్యి చాలా అద్భుతంగా ఆడింది. 100 days ఫంక్షన్ చేశారు. సో ఆ ఫంక్షన్లో అందరూ చాలా నేను పనిచేస్తాను, నాకు ఒక షీల్డ్ ఇచ్చారు. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఓకే, ఆ రోజు డిసప్పాయింట్ అయిన శోభన్ బాబు గారు 100 days తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? తర్వాత రామారావు గారి తర్వాత ఈ మరి అందగాడు ఆయనే కదా. రాముడు వేయాలన్నా కృష్ణుడు వేయాలన్నా మరి కురుక్షేత్రంలో కృష్ణుడు కూడా ఆయనే కదా. సో ఒకసారి కృష్ణ గారు అడిగారు. కృష్ణ గారితో నేరం శిక్ష సినిమా చేస్తున్నాం మేము. చేస్తుంటే అప్పటికే శోభన్ బాబుని కృష్ణుడిగా పెట్టి కురుక్షేత్రం సినిమా తీద్దామనేటటువంటి ఆలోచన ఉంది కృష్ణ గారికి. సో ఒకసారి ఇట్లా అన్నాను అంటే ఏంటి సార్ అనంటే శోభన్ బాబు కృష్ణుడు వేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. నేను వెంటనే పని ఒత్తిడిలో ఉన్నా, అటు ఇటు తిరుగుతా ఉన్నా. శోభన్ బాబు కృష్ణుడా అన్నా. అంటే నేను హడావిడిగా సరైన రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను. కొంచెం ఆలోచించాలి. అప్పుడు రాముడు కృష్ణుడు దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ముందు మనకు కనిపించేది ఎన్టీ రామారావు గారి. అసలు ప్రపంచంలోనే ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే అసలు ఆ రాముడు వేషం ఎన్టీ రామారావు గారు తెలుగు కన్నా తమిళ సినిమాలో ముందు వేశారంట. తమిళ సినిమాలో ఒక రాముడు వేషం వేశారంట. సో ఏ లాంగ్వేజ్ అయినా ఇండియన్ లాంగ్వేజెస్ ఎనీ లాంగ్వేజ్ అసలు ఆ కృష్ణుడు వేషం హిందీలో వేయమంటే రామారావు గారు వేయలే. అటువంటి రాముడు కృష్ణుడు ఏ దేవుడైనా సరే రామారావు గారే మనకి కళ్ళ ముందు కనిపిస్తారు. ఆ ఇంప్రెషన్లో ఉన్నాను కదా నేను. అందుకే శోభన్ బాబు కృష్ణుడా అని అన్నా. అనంటే తర్వాత నాలాగా చాలామందిని అడిగాడు కృష్ణ గారు, కృష్ణుడు శోభన్ బాబు కృష్ణుడు వేస్తే ఎలా ఉంటుందని. అంటే కొంతమంది బాగుందని చెప్పారు. చెప్పిన తర్వాత కృష్ణుడుగా ఆయన్ని తీసుకున్నారు అనుకోండి. ఓకే, అలాగా సంపూర్ణ రామాయణంలో బేరుబాడితో యాక్ట్ చేయాలి. సో ఆ కష్ట నష్టాలుగా అన్నిటికీ వచ్చి ఉదయం నుంచి ఆ డైటింగ్ కూడా మళ్ళీ ఒక మంచి పాత్ర వేసేటప్పుడు దానికి తగ్గ డైట్ అది తెచ్చుకుని జాగ్రత్తగా నియమనిష్టలతో ఆహార విహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండి 9 గంటల వరకు పనిచేసి చాలా కోఆపరేట్ చేసి ఫినిష్ చేశారు. ఆ సినిమా బిగినింగ్ డిసప్పాయింట్ అనేసరికి అందరికీ డిసప్పాయింట్మెంట్. అసలు అది అందరూ లెజెండ్స్. బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, సో నిడమర్తి సత్యం గారికి వీళ్ళు సినిమా ఆర్గనైజ్ చేసి తీసి ఇస్తున్నారు. సో టోటల్ బాధ్యత అంతా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంతా ముళ్ళపూడి వెంకటరమణ గారు. తర్వాత ఆర్టిస్టులు, ఎటువంటి ఆర్టిస్టులు అందరూ లెజెండ్స్.
జమున గారు ముందు ఆ క్యారెక్టర్ చేయను అన్నారు, ఆవిడని కన్విన్స్ చేశారు. తర్వాత గుమ్మడి గారు, మిక్కిలేని గారు, చంద్రమోహను, భరతుడి వేషం చంద్రమోహను, నాగరాజు లక్ష్మణుడు ఎంత బాగున్నాడు, కేవి మహాదేవన్ మ్యూజిక్, ప్రతి రచయిత ఒక్కొక్క పాట రాశారు ఆ సినిమాకి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాటలు, శబరిపాట, బ్యాలే అవన్నీ రాశారు. తర్వాత ది ఫస్ట్ నేషనల్ అవార్డ్ రెసిపియంట్ ఆఫ్ సౌత్ ఇండియా కేఎస్ ప్రసాద్ గారు ఫోటోగ్రఫీ, ట్రిక్ ఫోటోగ్రఫీ రవికాంత్ రంగాయిచ్ గారు. సో అందరూ లెజెండ్స్, టెక్నీషియన్స్. తర్వాత శేఖర్, ఏకే శేఖర్ ఆర్ట్ డైరెక్టర్స్. తర్వాత వాలి గారు, ఆయన ఎస్వి రంగారావు గారు కాంటెంపరీ. అందులో ఎస్వి రంగారావు గారు సెట్కి వస్తే అదొక వైభవం. ఓకే, అంత అద్భుతంగా చేసినటువంటి సినిమా డిసప్పాయింట్ చేసిందే అని ఎంత విచారించినా తర్వాత అంత ఆనందాన్ని ఇచ్చినటువంటి తర్వాత సినిమా క్లాసిక్ మూవీలో అయిపోయింది సంపూర్ణ రామాయణం. ఓకే, తర్వాత అండి అందులో అర్జా జనార్దన్ రావు ఆంజనేయుడు వేషం వేశాడు. తర్వాత గుహుడు వేషం కూడా ఆయనే వేశాడు. అయితే గుహుడికి ఒక పాట పెట్టారు బాపు గారు. రాముడు సీత లక్ష్మణుని గోదావరి దాటించడానికి రాముడిని ఇన్వైట్ చేస్తూ, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, పెద్ద హిట్ పాట కదా ఇప్పటికీ. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడదే అయినాదంట, నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడదే అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతుందో తంట. కొసరాజు గారు రాశారు, అద్భుతంగా రాశారు, ఘంటసాల గారు పాడారు. ఆ పాటలో వెనక ట్రైబల్స్ వాళ్ళ సిబ్బంది ఉంటారు, గుహుడు సిబ్బంది ఉంటారు, వాళ్ళు కోరస్ పడతారు రామయ్య తండ్రి అని. ఆ కోరస్లో నేను కూడా జాయిన్ అయ్యా. ఓ అవునా, వెరీ గుడ్. నేను పాటలు పిచ్చోండి, పాటలు పాడుతూ ఉంటాను. సరే కోరస్ అనేసరికి నేను వెళ్ళి జాయిన్ అయిపోయా. బాపు గారిని అడగలేదు, ముడపూడి వెంకటరామణ గారిని అడగలేదు, పాడదామన్న ఉత్సాహంతో కోరసే కదా అని వెళ్ళిపోయి కోరస్లో చేరిపోయా. కోరస్లో చేరిపోతే అప్పటికి ఇండస్ట్రీకి వచ్చినటువంటి తొలి రోజులు కదా, నా వాయిస్ ఏదో కొంచెం పేలగా వినిపించిందంట కోరస్లో. సౌండ్ ఇంజనీర్ గారు స్వామినాథన్ అతను కొద్దిగా వెనక్కి నుంచోబెట్టండి అన్నట్ట. నుంచోబెట్టారు. కోరస్లో పాడినందుకు 300 ఇచ్చారు అప్పుడు. సింగర్ మెంబర్షిప్ కూడా ఇచ్చారు. ఆ విధంగా దాన్ని ఎంజాయ్ చేసాం. తర్వాత నేను షూటింగ్ లొకేషన్లో ఎలాగ ఉపయోగపడ్డానంటే, ప్లేబ్యాక్ మిషన్ చెడిపోయిందండి. ఇప్పుడు సాంగ్ పాజిటివ్ ఉంటుంది, ప్లేబ్యాక్ మిషన్లో సాంగ్ పాజిటివ్ రన్ అవుతూ ఉంటుంది, వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. సౌండ్ బాక్సుల నుంచి సౌండ్ వస్తుంది. ఇది ఆ మిషన్ చెడిపోయింది, ఆ పాజిటివ్ కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఆ పాట లెంగ్త్ వరకు బాపు గారు నన్ను జయకుమార్ ఇట్రండి అని అన్నాడు. ఆ 2 లైన్లు పాడండి అని అన్నాడు. ఆ 2 లైన్లు పాడాను. ఓకే అని అన్నాడు. మళ్ళీ పాడండి అన్నాడు. కెమెరా ఆన్ చేశారు. సో ఆ 2 లైన్లు పాడితే దాని ప్రకారం షార్ట్ తీసాడు ఆయన. సో నా చిన్న గొంతు ఆ విధంగా అది కంట్రిబ్యూషన్ అని నేను అనుకోను, అది నాకు చాలా గొప్పగా అని అనిపించింది. ఆ విధంగా సంపూర్ణ రామాయణం చాలా జ్ఞాపకాలు మిగిల్చింది మీకు. డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.